పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయా? ఉత్తర తెలంగాణలోని బీజేపీ ఎంపీలు గ్రాడ్యుయేట్ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారా? నలుగురు ఎంపీల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నిక కాంగ్రెస్ కంటే బీజేపీకే సవాల్గా మారిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కు బలమైన ప్రతిపక్షంగా మారాలని బీజేపీ భావిస్తోందా? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక పరిధి అంతా బీజేపీ ఎంపీల ఇలాఖాలోనే జరుగుతుండటంతో గెలుపు కోసం పార్టీ లోక్సభ సభ్యులు రంగంలోకి దిగారు. ఆ 4 జిల్లాల్లో నలుగురు ఎంపీలు బీజేపీ నుంచే ఉండడంతో వారికి అధిష్టానం కీలకమైన సూచనలు చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఉత్తర తెలంగాణలో మరింత బలపడొచ్చన్న భావన ఆ పార్టీలో ఉంది. అందుకే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ఆ పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ క్రమంలో కరీంనగర్ కేంద్రంగానే ఎంపీలు ప్రచారం ప్రారంభించారు. జిల్లాల పరిధిలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలకు కూడా అధిష్టానం కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పట్టభద్రులను కలుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకే బీఆర్ఎస్ తమ క్యాడర్ ను నిలబెట్టలేదని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకే బీఆర్ఎస్ తమ క్యాండిడేట్ ను నిలబెట్టలేదని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. 317 జీవో పేరుతోని కేసీఆర్ తెచ్చిన జీవో ఇలా పుట్టుకోవాలి చెట్టుకోవాలంటే ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు బాధపడుతుంటే 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే కరీంనగర్ లో మనం అందరం కలిసి ఏ విధంగా ఉద్యమం చేస్తామో, ఏ విధంగా యుద్ధం చేసి జైలు పేరుమో ఆలోచన పట్టు పోలీసులు కొడితే కాళ్ళు చేతులు వినాయి, ఫైర్ ఇంజన్ నిలబడితే కార్యకర్తలు స్లోగా పడిపోయారు, ఇరవై గుంజుకోపోతే కాళ్ళు చేతులు తల వరిగినాయి. అయినా జైలుకు పోయినాం. ఏ ఉపాధ్యాయ సంఘం రాలే, కేవలం తపస్మాత్ వచ్చింది. మీరు ఉపాధ్యాయులు వచ్చినా రాకుండా మీ సమస్యల కోసం కొట్లాడింది మేము, మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడింది మేము, మీ టీఆర్సీ కోసం అసెంబ్లీలో యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ. ఏ సమస్య వచ్చినా కొట్లాడింది మేము. ఇలా లాభపడేది మాత్రం కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది. ఒక్కసారి మాకు మోసం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు ఒక్కసారి మోసపోయారు. మాకు వేయాల్సిన ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ విధంగా గాంధీ గుడ్డు మీ చేతికిచ్చురో, ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతురో ఇలా మనం అందరం అనుభవిస్తున్నాం. కనీసం పేరు రివిజన్ ముచ్చట వాళ్ళ పేరు రివిజన్ చేసుకుంటారు, మంత్రుల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పేరు రివిజన్ గురించి ఇవాళ దాకా మాట్లాడతలేరు. కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లాస్ట్ మంత్ జరిగిన కేంద్ర కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాల పెంపు కోసం పేరు రివిజన్ కమిటీని వేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం నిలబడేటువంటి ప్రభుత్వం, అంత్యోదయ కోసం నిలబడేటువంటి ప్రభుత్వం, చదువుకున్న ఎంకరేజ్ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని విఘ్నులు కరీంనగర్ అంటేనే కొట్లాటాల గడ్డ, పోరాటాలకి పెద్ద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి జిల్లా. ఇక్కడి నుంచి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి 2 గౌరవ అభ్యర్థులు అంజనేయులు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు, మల్కా కొమరయ్య గారు. కొమరయ్య గారితో చిన్నగా ఉన్నాడని అనుకుంటున్నాము మీరు. ఆయన కూడా కొమరం భూములతోనే కొట్లాడతాడు. రేపు గెలిచిన తర్వాత శాసన మండలిలో కొమరం పులిలాగా మారుతాడు. 2019లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలిచారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షంగా ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా బాగా డబ్బు ఉండి ఖర్చు చేయగల అభ్యర్థిని ఎంపిక చేసింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో 175 కోట్ల ఆస్తులున్నట్లు చూపించారు.
నిజానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఖర్చుతో కూడుకుని ఉంటుంది. 4 ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చెయ్యాలి. ప్రత్యేకమైన PR టీంలను పెట్టుకుని ఓటర్లను కలవాలి. అందుకే అక్కడి నుంచి గట్టి అభ్యర్థిని బరిలోకి దింపారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న నరేందర్ రెడ్డి కూడా తన ఆస్తులను భారీగా చూపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 4 బీజేపీ ఎంపీలుంటే అందులో 3 ఎంపీలు ఫైర్ బ్రాండ్లే కావడంతో వారికి మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్ గా తీసుకుంటున్నారు. కరీంనగర్ నుంచే దాదాపు 45% పట్టభద్రుల ఓట్లున్నాయి కాబట్టి ఆయనకు మరింత కీలకంగా మారింది. ఇక మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను బీజేపీ వైపుకు తిప్పుకునేలా ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా త్వరలో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగబోతున్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కూడా ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ కంటే బీజేపీకే ఎక్కువగా పనిచేస్తోంది. తెలంగాణలో జరిగే ఏ ఎన్నికను కూడా ఇక మీదట ఈజీగా తీసుకోకూడదని, గెలిపే లక్ష్యంగా పోరాడాలని ఇటీవల ఎంపీలకు, పార్టీ ముఖ్య నేతలకు బీజేపీ హైకమాండ్ ఆదేశాలిచ్చింది. దీంతో అటు టీచర్స్ ఎమ్మెల్సీ, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంపీలకు కీలకంగా మారాయి. మరి ఎంపీలు చేస్తున్న ప్రచారం పట్టభద్రులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది? వారి మద్దతు ఎవరికి ఉంటుందో తెలియాలంటే మార్చి 3న ప్రకటించే రిజల్ట్స్ వరకు ఆగాల్సిందే.